పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అయితే అగ్రరాజ్యం దాని మిత్రదేశం ఇజ్రాయెల్పై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతున్న తీరు ఆ రెండు దేశాలను బిత్తరపోయేలా చేస్తోంది. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నష్టం కలిగిస్తోన్న ఈ వ్యూహం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలు కూడా ఈ డ్రోన్లు దగ్గరకు వచ్చే వరకు గుర్తించలేకపోవడంతో ఈ నయ్యా యుద్ధ వ్యూహం సంచలనం కలిగిస్తోంది. తల ఖండిస్తే మొండెం పోరాడలేదు. పాత యుద్ధ రీతి ఇది. కానీ ఇరాన్లో సీన్ ఫుల్ రివర్స్. ఖమేనీ చనిపోయినా భీకరంగా దాడులు చేస్తున్న ఇరాన్ సైన్యం. తక్కువ ఖర్చు ఆయుధాలు, ఎక్కువ డ్యామేజ్. ఎవరి ఆయుధాలు ముందు అయిపోతే వారే ఓడిపోతారు. ప్రపంచ యుద్ధ చరిత్రలో ఒక్కో యుద్ధంలో ఒక్కో పాఠం నేర్చుకోవచ్చు. 10 రోజుల్లోనే యుద్ధం ముగిస్తానంటూ యుక్రెయిన్పై దాడి సందర్భంలో పుతిన్ చేసిన ప్రకటన ప్రగల్భంగానే మారిపోయింది. హమాస్ ని తుడిచిపెట్టేస్తామంటూ హూంకరించిన ఇజ్రాయెల్ అమెరికాకి 3.5 ఏళ్లు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు ఇరాన్ కూడా తాము యుద్ధం చేసేది ఎన్ని రోజులో తెలియకపోయినా ఒక రకమైన బీభత్సమైన వ్యూహాన్ని అమలు చేస్తూ దడ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ వాడిన డ్రోన్లు, మిసైల్స్ భలే చర్చకు తావిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానంటాడు. సరిగ్గా అలానే అమెరికా, ఇజ్రాయెల్, యూకే ఇరాన్ ని రౌండప్ చేసి ఖమేనీని ఖతం చేస్తే ఆ తరువాత ఇరాన్ అమెరికా దేశంపై తప్ప అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులు బహ్రెయిన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు ఉన్న అమెరికా, దాని మిత్ర దేశాల రక్షణ వ్యవస్థలపై భారీ ఒత్తిడి తెస్తున్నాయి. ఈ యుద్ధంలో ఎవరి ఆయుధ నిల్వలు ముందుగా ఖాళీ అవుతాయనే అంశమే తుది ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది. ఇరాన్ వినియోగిస్తున్న షాహెద్ 136 వన్-వే అటాక్ డ్రోన్లు, చిన్న క్రూయిజ్ క్షిపణులు మధ్యప్రాచ్యమంతటా లక్ష్యాలను ఛేదిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం నుంచి ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించిన తరువాత డ్రోన్లు అమెరికా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలు, పౌర భవనాలపై దాడులు చేశాయి. ఈ దాడులు డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, ప్రెసిషన్ గైడెడ్ బాంబుల సమ్మిళిత రూపంలో సాగుతున్నాయి. అయితే వీటిలో సాధారణంగా లోహాలతో తయారయ్యే క్షిపణులు, ఫైటర్ జెట్లను రాడార్లు సులువుగా గుర్తిస్తాయి. అయితే ఇరాన్ యుద్ధ తంత్రం అమెరికా, ఇజ్రాయెల్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఎందుకంటే వీటిలో ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్ వంటి పదార్థాలతో తయారు చేసిన కామికాజ్ డ్రోన్లు ఉన్నాయి. వీటినే షాహెద్ 136 గా పిలుస్తారు. రాడార్ సిగ్నల్స్ వీటిని గుర్తించలేకపోవడంతో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు సైతం లక్ష్యానికి అతి సమీపంలోకి వచ్చే వరకు డ్రోన్ల ఉనికి పసిగట్టలేకపోతున్నాయి. దీంతో ఇరాన్, దాని ప్రాక్సీలు ఈ డ్రోన్ల ద్వారా అమెరికా స్థావరాలు, దాని మిత్ర దేశాలు, యుద్ధ నౌకలపై దాడి చేసి తక్కువ ఖర్చుతో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ షాహెద్ సిరీస్ డ్రోన్లు పెద్ద పేలోడ్ ను మోసుకెళ్లి చాలా దూరం ప్రయాణించగలవు. చాలా పెద్ద పెద్ద లక్ష్యాలను ఛేదించగలవు. ఓ మోడర్న్ క్రూయిజ్ క్షిపణి చేయగలిగే పనిని అవి తక్కువ ఖర్చుతో చేస్తున్నాయి. పరిమాణంలో చిన్నవిగా ఉండే ఈ డ్రోన్లు భూమికి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ ఓ స్టెల్త్ డెస్ట్రాయర్లా దూసుకుపోతాయి. అన్నింటికంటే ఒక్కో డ్రోన్ తయారీకి $20,000 మాత్రమే ఖర్చవుతుండగా వాటిని కూల్చడానికి అమెరికా ప్రయోగిస్తున్న క్షిపణుల ఖర్చు $2 నుంచి $4 మిలియన్ ఉంటుంది. అంటే ఇదెంత సర్ప్రైజింగ్ స్ట్రాటజీనో చూడండి. ఓ చిట్టెలుకని చంపడానికి ఏనుగును ప్రయోగిస్తే ఓవేళ ఏనుగు గాయపడినా, చనిపోయినా భారీగా ప్రత్యర్థికే నష్టం. మరి చిట్టెలుక చనిపోతే నష్టపోయేది చాలా చాలా తక్కువ. అలా ఆర్థికంగానూ అమెరికాను దెబ్బ కొట్టేందుకు ఇరాన్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. దానికి నిదర్శనం అమెరికా తయారు చేసిన పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణులు. ఇరానియన్ షాహెద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో గణనీయంగా విజయవంతమయ్యాయి. యుఏఈ డేటా ప్రకారం ఈ రక్షణ వ్యవస్థలు 90% కంటే ఎక్కువ ఇంటర్సెప్షన్ రేటును నమోదు చేశాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒక్కో ఇరాన్ డ్రోన్ ఖర్చు సుమారు $20,000 కాగా వాటిని కూల్చేందుకు ఉపయోగిస్తున్న పేట్రియాట్ క్షిపణి ఖర్చు దాదాపు $4 మిలియన్. చౌక ఆయుధాలతో ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఖాళీ చేయించే ఈ వ్యూహం అమెరికా సహా ఇజ్రాయెల్ కి కూడా మతిపోగొట్టేదే. సుప్రీం కమాండర్ ఖమేనీ చనిపోయినా సరే ఇరాన్ ఇలాంటి పకడ్బందీ వ్యూహం అమలు చేస్తుందంటే బహుశా ఈ పరిస్థితిని ఖమేనీ ముందే అంచనా వేసి ఉంటారు. అందుకే ఆయన యుద్ధం ఆరంభానికి ముందు అమెరికా కనుక దాడికి దిగితే చాలా విపరీతమైన ఆశ్చర్యకర పరిణామాలను చూస్తారంటూ
పదే పదే ప్రకటించేవారనుకోవాలి. ఇరాన్ అనుసరిస్తున్న ఈ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా రెండింటికి వచ్చే కొన్ని రోజులు లేదా వారాల్లో ఆయుధాల కొరత ఏర్పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరు ఎక్కువ కాలం ఆయుధాలు నిల్వ ఉంచుకోగలరో వారు ఈ యుద్ధంలో పైచేయి సాధించే అవకాశముంది. గాజాలో యుద్ధం, గతంలో జరిగిన ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ఇరాన్కు చెందిన ప్రాంతీయ ప్రాక్సీలు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రత్యక్షంగా డ్రోన్ యుద్ధాన్ని నడిపిస్తూ దీర్ఘకాలిక అట్రిషన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ లక్ష్యం అమెరికా, గల్ఫ్ దేశాల రాజకీయ సంకల్పాన్ని దెబ్బతీయడమేనని చెప్పొచ్చు. ఖతార్ దగ్గరున్న పేట్రియాట్ ఇంటర్సెప్టార్ క్షిపణుల నిల్వలు ప్రస్తుత వినియోగం కొనసాగితే 4 రోజులు మాత్రమే సరిపోతాయి. అయితే ఖతార్ ప్రభుత్వం తమ వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ వద్ద దాదాపు 2000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా కాగా షాహెడ్ డ్రోన్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇరాన్ ఇప్పటికే 1200కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. షార్ట్ గా, బ్రీఫ్ గా చేస్తే ఈ గల్ఫ్ వార్ ఇప్పుడు అమ్యునేషన్ వార్ గా మారింది. చౌక డ్రోన్లతో ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఖాళీ చేయడం ఇరాన్ వ్యూహం కాగా, అమెరికా, దాని మిత్ర దేశాలకు ఇది దీర్ఘకాలిక సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది.